Hi, hello, good morning to everybody who are watching my video. Welcome to our YouTube channel Pawan Tutorials by Pawan Rocks. Today I want to say a topic related to both the 9th class and 10th class students. It is very important. The topic name is how to balance a chemical reaction. This is from chemistry subject. This is very useful, guys, so please listen carefully and understand what I'm saying in this video. If you watch the video till the end, you can definitely know how to balance a chemical reaction and what is the properties used in chemical reaction. So please listen carefully and understand what I'm saying in this video. If you won't subscribe my channel till now, please subscribe, share and like my channel, guys. So now comes to the how to balance a chemical reaction. This is the first reaction I want to balance. First of all, how to know what are the properties to balance a chemical reaction. మనం ఎందుకు కెమికల్ రియాక్షన్ ని వై హ్యావ్ టు బ్యాలెన్స్, అసలు ఎందుకు బ్యాలెన్స్ చేయాలి అంటే వీ నో దట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇట్ సేస్ దట్ mass of reactants before reaction and after reaction, mass neither created not destroyed. The law of conservation of mass said that mass neither be created not destroyed. అంటే ఏంటి అంటే మనకి రియాక్షన్ జరగక ముందు మాస్ ఎంత అయితే ఉందో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా సేమ్ మాస్ అనేది ఉండాలి. మాస్ అనేది మనం క్రియేట్ చేయలేము, అలాగే డిస్ట్రాయ్ చేయలేము అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది చెప్తుంది. సో కెమికల్ రియాక్షన్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ గా ఉండాలి. అలా బ్యాలెన్సింగ్ ఎందుకు ఉంటాయంటే ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దాన్ని బట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ బట్టి ఏ కెమికల్ రియాక్షన్ అయినా సరే మనకి బ్యాలెన్సింగ్ కండిషన్ లో ఉంటుంది. ఎందుకంటే మనం మాస్ ని కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు డిస్ట్రాయ్ చేయలేము, అలాగే క్రియేట్ అనేది చేయలేము. సో నౌ సి NaOH plus H2SO4 gives rise to Na2SO4 plus H2O. మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నవి రియాక్టెంట్స్ అంటారు. లెఫ్ట్ సైడ్ లో ఏవైతే ఉన్నావో వాటిని రియాక్టెంట్స్, మనకి రైట్ సైడ్ లో ఉన్నవి ప్రొడక్ట్స్. రియాక్టెంట్స్ రెండు కలిసి మనకి ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాటిని రియాక్టెంట్స్, రైట్ సైడ్ లో ఉన్న వాటిని ప్రొడక్ట్స్ అంటారు. సో రియాక్టెంట్స్ లో మనకి మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే దీంట్లో మనకి మొత్తం 3 ఉన్నాయి. NaOH మనకు మొత్తం ఇక్కడ 3 ఉన్నాయి. Na ఒకటి, O ఒకటి, H ఒకటి. సో ఇక్కడ Na మీన్స్ సోడియం, O మీన్స్ హైడ్రోజన్, O మీన్స్ ఆక్సిజన్, H మీన్స్ హైడ్రోజన్. ఇక్కడ మనకి సోడియంస్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 2 సోడియంస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం 2 అనేది వేసుకుంటే మనకి ఇక్కడ 2 సోడియంస్ అనేవి ఉన్నాయి. మనం ఇప్పుడు కూడా నెంబర్ అనేది ఎలిమెంట్స్ ముందే వేయాలండి, ఇక్కడ వేయకూడదు. మనకు బేసిస్ లో అయితే వేయకూడదు. హెచ్ ఉంది, ఇక్కడ 2 అనేది వేయకూడదు. దిస్ ఈజ్ రాంగ్. మనం ఇప్పుడు కూడా నెంబర్ అనేది ఇక్కడ వేయకూడదు. ఇప్పుడు కూడా నెంబర్ అనేది ఎలిమెంట్ ముందే వేయాలి. సో 2 NaS 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో ఈక్వల్. ఓకే, ఈ 2 అనేది బోత్ ఈ టర్మ్స్ అన్నిట్లో కూడా రిలేటెడ్ అండి. ఈ 2 అనేది Naకి, Oకి, H కూడా రిలేట్ అయ్యి ఉంటుంది ఈ 2 అనేది. సో Na ఓవర్ Na ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇక్కడ 2 NaOH plus H2SO4 gives rise to Na2SO4 plus H2O. సో ఓకే, Na ఓకే, ఇక్కడ Na2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, ఓస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఓస్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి 4. మొత్తం ఎన్ని? 6 ఓస్ ఉన్నాయి. ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ లో మొత్తం 6 ఆక్సిజన్స్ ఉన్నాయి. 4 ఆక్సిజన్స్ ఇక్కడేమో 2 ఆక్సిజన్. ఈ 2 అనేది బోత్ ఆల్ ఎలిమెంట్స్ కి రిలేటెడ్ అయి ఉంటుంది. సో 2 ఆక్సిజన్, 4 ఆక్సిజన్, మొత్తం ఇక్కడ 6 ఆక్సిజన్స్ అనేవి ఉన్నాయి. నౌ కమ్స్ టు హియర్, ఇక్కడ మనకి 5 ఆక్సిజన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో మనకి ఈక్వల్ అవ్వట్లేదు. సో ఇక్కడ 2 అనేది వేస్తే ఇక్కడ 4 ఆక్సిజన్స్ యాజ్ వెల్ as ఇక్కడ 2 ఆక్సిజన్, మొత్తం 6 ఆక్సిజన్స్. సో ఆక్సిజన్స్ కూడా సరిపోయాయి. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? NaOH ప్లస్ H2SO4 gives rise to Na2SO4 plus 2H2O. సో ఇక్కడ 2 ఓస్, ఈ 2 అనేది H2కి సంబంధిస్తుంది, అలాగే O కూడా సంబంధిస్తుంది. సో 2O 4 ఓస్, మొత్తం 6 ఓస్. సో ఓస్ కూడా సరిపోయాయి. నౌ కమ్స్ టు ది హైడ్రోజన్. హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, మొత్తం ఇక్కడ 4 హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయి. నౌ కమ్స్ టు ది ప్రొడక్ట్ సైడ్, ఇక్కడ కూడా మనకి 4 ఆక్సిజన్స్ అనేవి ఉండాలి. ఇలా బేస్ లో ఒకటి, ఇలా హెచ్ ముందు ఒకటి ఉన్నాయంటే 2 ఇంటూ చేయాలి గైస్. 2 into 2 4. సో 4 హైడ్రోజన్స్ హియర్ ఈక్వల్. మన కమ్స్ టు ది H2 కూడా ఓవర్ అయిపోయిందండి. H2 కూడా అయిపోయింది. సో మన కమ్స్ టు ది SO4, ఇక్కడ SO4 S ఒకటి ఉంది. సో S ఒకటి ఈక్వల్.
సో మనకి ఈక్వేషన్ మొత్తం బ్యాలెన్స్ అనేది సో అయిపోయింది. 2NaOH plus H2SO4 gives rise to Na2SO4 plus 2H2O. So this is the required balanced equation, chemical equation. సో మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇదండి. సో ఇలా బ్యాలెన్సింగ్ అనేది చెయ్యాలి. సో నౌ కమ్స్ టు ది నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి హెచ్జీస్ అని ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ కూడా 1 ఉంది. సో ఈక్వల్. నౌ కమ్స్ టు ది నెక్స్ట్ వన్. NO3 ట్వైస్. N అనేది ఇక్కడ ఈ 2 అనేది బోత్ టర్మ్స్ కి రిలేట్ అయి ఉంది. ఈ 2 అనేది ఆక్సిజన్ కి యాజ్ వెల్ యాజ్ సోడియం కి, నైట్రోజన్ కూడా రిలేటెడ్ అయి ఉంటుంది. సో ఈ 2 అనేది, సో 2 N's ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి మనకి N ఒకటే ఉంది. సో ఇక్కడ 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2N. సో నెక్స్ట్ ఏటవుద్ది అంటే HgNO3 ట్వైస్ ప్లస్ KI gives rise to HgI2 ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేసాం 2KNO3. సో ఇక్కడ 2 కేసు సరిపోయే 2 N's ఈ కేకి సంబంధిస్తుంది, Nకి ఓకి కూడా సంబంధిస్తుంది. సో 2 అనేది Nకి సరిపోయింది. సో N's అనేవి ఈక్వల్. నౌ కమ్స్ టు ది నెక్స్ట్ O3. ఈ రెండు ఇంటూ చేయాలండి. ఈ 2 అనేది ఓకి సంబంధిస్తుంది, నైట్రోజన్ సంబంధిస్తుంది. సో 3 2 6 అంటే ఇక్కడ ఆక్సిజన్స్ మనకి 6 ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే 2 into 3 6 ఆక్సిజన్స్ ఈక్వల్. సో ఆక్సిజన్స్ ఈక్వల్, నైట్రోజన్స్ ఈక్వల్. కేస్ అని ఉన్నాయి ఇక్కడ 2 కేస్ ఉన్నాయి. కమ్స్ టు లెఫ్ట్ సైడ్ లో మనకి K అనేది ఒకటే ఉంది. సో ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2K ఈక్వల్. I చూడండి, I అనేది ఇక్కడ 2 I's ఉన్నాయి. సో ఇక్కడ I2, సో 2 I's ఉన్నాయి ఈక్వల్. సో Hg1 N 2 ఉన్నాయి. సో 2 N's ఓకే. O 6 ఉన్నాయి. సో 2 3's 6. ఈ రెండు ఇంటూ చేయాలండి. సో ఇక్కడ కూడా ఇంటూ చేసాం. O6 ఓకే. కేస్ అని ఉన్నాయి ఇక్కడ 2 కేస్ ఉన్నాయి. సో 2K. I's అని ఉన్నాయి 2. సో I2. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కెమికల్ ఈక్వేషన్. ఏం లేదండి, మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఈక్వల్ గా ఉండాలి. మనకి ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ బట్టి ఈ బ్యాలెన్సింగ్ అనేది వచ్చిందండి. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ దిస్ సెకండ్ వన్. Now comes to the third one. H2O2 gives rise to H2O. సో ఇక్కడ హెచ్ఎస్ అనేవి ఉన్నాయి 2 ఉన్నాయి. సో ఇక్కడ 2. సో ఈక్వల్ సరిపోయి. Now comes to the next one. ఓస్ అని ఉన్నాయి 2 ఉన్నాయి, కానీ ఇక్కడ 1 ఉంది. సో అక్కడ 2 అవ్వాలి. సో నెక్స్ట్ కెమికల్ రియాక్షన్ ఏంటవుతుంది అంటే ఇక్కడ 2 అనేది సబ్స్టిట్యూట్. మనం ఎప్పుడు కూడా 2 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా 2 అనేది సబ్స్టిట్యూట్ చేయము. ఎప్పుడు కూడా మనం ముందే సబ్స్టిట్యూట్ వాడిస్తే ఇవ్వచ్చు, వాడు ఇక్కడ ఇవ్వచ్చు, కానీ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ అనేది చేయకూడదు. మనం ఎప్పుడు కూడా ఎలిమెంట్ ముందే సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2H2O మనకు 2 O's సరిపోయాయి. బట్ ఇక్కడ 4 H's అనేవి అయిపోతున్నాయి. ఎందుకంటే 2 2's 4 H's అనేవి అయిపోతున్నాయి. బట్ కమ్స్ టు ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ మనకి 2 ఉన్నాయి. సో ఇక్కడ 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. 2H2 ప్లస్ O2 gives rise to 2H2O. సో ఇప్పుడు ఈక్వల్ అయింది. 2 2's 4 H's. సో 2 2's 4 H's. O2. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ కెమికల్ ఈక్వేషన్, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. Now comes to the next one. KClO3 gives rise to KCl plus O2. KCl ఎన్ని ఉన్నాయి ఇక్కడ? KCl 1 ఉంది. సో ఈక్వల్ సరిపోయాయి. ఓస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. Now comes to here 2 ఉన్నాయి. మనకి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 2's 2 ఓస్ అవుతున్నాయి. మనకు కావాల్సినవి 3 ఓస్ అవ్వాలి. మనకు ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ లో ఉండకూడదు. ఏ తీసుకున్నా సరే వెయిట్ అనేది ఆడ్ నెంబర్ లో ఉండకూడదు. సో ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ లో ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేయాలి. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 3's 3 ఆడే వస్తుంది. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 3's 6. సో 6 ఓస్ అనేవి అయ్యాయి. సో ఇక్కడ కూడా మనకి 6 ఓస్ అనేవి అవ్వాలి. సో ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 3 2's 6 ఓస్. సో ఈక్వల్. బట్ ఇక్కడ ఆర్హెచ్ సైడ్ చూస్తే కేసీఎల్ అనేవి ఒకటే ఉంది. సో ఇక్కడ చూస్తే కేసీఎల్ అనేది 2 ఉన్నాయి. సో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2KCl. సో 2KClO3 gives rise to 2KCl plus 3O2. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ బ్యాలెన్స్ ఈక్వేషన్. సో ఇలా అండి మనం ఏ నెంబర్ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కూడా ఎలిమెంట్ ముందే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు కూడా సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇన్ దిస్ ప్లేస్ వాడిస్తాడు, బట్ మనం అనేది సబ్స్టిట్యూట్ అనేది చేయకూడదు. ఇప్పుడు కూడా మనం ఈ ఫ్రంట్ సైడ్ లోనే సబ్స్టిట్యూట్ అనేది చేయాలి. సో దీస్ ఆర్ ద కెమికల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్. I think you don't have any doubts from this. If you have any doubt, please comment below this video, guys. I will clarify your doubt. If you won't subscribe my channel till now, please subscribe my channel and get more videos which are useful for you.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై ఛానల్ గైస్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో కంటెంట్ ఉంది అనిపిస్తేనే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ నౌ. So please subscribe, share and like my channel guys. Thank you.